ఒంగోలులో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్తారు. నేడు ముసలివాళ్లకు పెన్షన్ ఇస్తున్నారంటే కోర్టుకు వెళ్తారు. ముసలివాళ్లపై కూడా రాజకీయం చేయటానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు సిగ్గుండాలి అని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఇంటింటికి పెన్షన్ వద్దనేది వాళ్లే, జనంలో నిరసనలు రావడంతో ఇంటింటికి పెన్షన్ ఇవ్వమంటూ కలెక్టర్, మండల స్థాయిలో అధికారులకు విజ్ఞప్తులు చేసేది వాళ్లే అంటూ ధ్వజమెత్తారు. ఒంగోలు 17వ డివిజన్లోని పెళ్లూరులో కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రసంగిస్తూ పింఛన్ల పంపిణీపై తెలుగుదేశం పార్టీ దుర్మార్గమైన కుట్ర బట్టబయలైందని, నేడు జనం మొత్తం ఇదే చర్చించుకుంటున్నారని చెప్పారు. బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రసంగిస్తూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించేలా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ నాగం వెంకటశేషయ్య, డివిజన్ అధ్యక్షుడు నాగం వెంకట్రావు, నాయకులు పసుపులేటి వాసు, రావూరి ఆంజనేయులు, కృష్ణ, నారాయణ, మోహన్, వేణు, వెంకట్రావు, ప్రసాద్, రాఘవయ్య, శ్రీను, కిషోర్, బ్రహ్మయ్య, జగన్ యాదవ్, చావలి మనోజ్, సుంకర నాగేశ్వరరావు, వెంకటస్వామి, వేణు, చందు, సుబ్బు, వంశీ, కళ్యాణ్, ఏలేశ్వరరావు, అశోక్, సాంబు, కృష్ణమోహన్, అంకయ్య, సుబ్బారావు నాయుడుతో పాటు నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, పార్టీ నాయకులు బొట్ల సుబ్బారావు, కటారి ప్రసాద్, నాంచారమ్మ, లీలాకుమారి, రమాదేవి, కరుణాకర్, శ్రీనివాసులు, ప్రభావతి, గొర్రెపాటి శ్రీనివాసరావు, పల్లా అనురాధ, మేరీ కుమారి, శివకుమార్, వెంకయ్య, రావూరు ఆంజనేయులు, భీమేష్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల గుండె చప్పుడై పనిచేసే నాయకుడై, జగనన్నకు అడుగు జాడలో నడిచేటి సైనికుడై, అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న, చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై, మడమ తిప్పని వీరుడు, రాజకీయ రణధీరుడు, ప్రజల పక్షమై ఉంటాడు, అహర్నిశలు పని చేస్తాడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై, పేదల గుండెల్లో ఆశలు నింపుటకై, జనగలమే తన బలమై, జనహితమే తన మతమై, ప్రభవించిన సంభవమై, ప్రజా సంకల్పమై. ఓ బాలినేని వాసన్న, ఓ ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై, నవరత్నం నజరానా అందరికీ చేరుటకై, రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మనహితుడు, మన అందరి ప్రియతముడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై, కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై, విలువలను పాటిస్తూ చేయూతనందిస్తూ, ఒంగోలు రక్షకుడై, జగమంతా సైనికుడై, మన శక్తి పిడికత్తి వాసన్న మన కీర్తి. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా.
ఏ స్వార్థం ఎరుగనివాడు, పార్టీలే మారనివాడు, రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు. ప్రతి ఊరు తనదంటూ, ప్రతి ఇల్లు తానంటూ కదిలొచ్చను జనరథమై వాసన్న. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ, ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయ్యా. చెప్పాడంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంటే గ్రామ సచివాలయముల ద్వారా యువత భవిత మారింది. రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అవ్వతాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000. హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జనం ప్రభుత్వం, 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 జగనన్న ప్రభుత్వం, 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 ప్రజా ప్రభుత్వం, 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 ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. 75% స్థానికులకే ఉద్యోగ అవకాశం, 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పనం. నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం. అందరితో జన కష్టాల్ని తీర్చకదిలే అధికార యంత్రాంగం. చెప్పాడంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంటే మధ్యముపై మొదలైన యుద్ధం విజయదారులను చూపే. 1000 దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే. పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే. అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే. చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం. ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం. పెళ్లి కానుకతో ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం. యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం. జనం ప్రభుత్వం, 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 జగనన్న ప్రభుత్వం, 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 ప్రజా ప్రభుత్వం, 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 ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట. 108, 104 ప్రతి మండలానికి ఒకటంట. నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట. వైఎస్ఆర్ బీమా పథకం, 0 వడ్డీకే రుణాల విప్లవం. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం. దళిత కార్పొరేషన్లకు నిధులు, మత్స్యకారులకు అందిన వరములు. అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా.
కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అని అంటే, మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింగ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. పెద్దాయనా పెద్దాయనా, నువ్వు మాతోనే ఉన్నట్టున్నదే పెద్దాయనా. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. నీవే సారథి నీవే వారధి నీవే
ముందుకు దూపావే. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే. ఈరోజు పెళ్ళూరులో 17వ డివిజన్లో మరి ప్రచారం నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా పెళ్ళూరులో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, అన్నీ మా పథకాలు వస్తున్నాయి, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ రావాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు చూస్తూ ఉంటే ఈ తెలుగుదేశం నాయకులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే, మన ఒంగోలులో పట్టాలు ఇచ్చేదానికి పట్టాలు ఇస్తుంటే దానికి కోట్లు వేస్తారు. ఈరోజు ఫంక్షన్లు నిన్న ఇవ్వాల్సిన ఫంక్షన్లు ఇచ్చేదానికి కోర్టులో నిమ్మగడ్డ రమేష్ అని అతను ఎవరు, అతను చంద్రబాబు నాయుడు మనిషి, పోయి కోర్టులో వేసి వాలంటీర్లు ఫంక్షన్లు ఇవ్వకూడదు, ఇంటింటికి పోయి ఇవ్వకూడదు అని చెప్పి కోర్టులో వేశారు. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఏం మాట్లాడతారు, మళ్ళీ జనంలో వ్యతిరేకత వస్తుంది, పెద్దోళ్ళంతా కోపంగా ఉన్నారని చెప్పి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కలెక్టర్ దగ్గరికి పోయి ఇంటింటికి ఇవ్వాలా ఫంక్షన్ అంటారు. అంటే కోర్టులో వేసేది వాళ్ళే, మళ్ళీ జనంలో ఇది చేసేది వ్యతిరేకత వస్తుందని చెప్పి మళ్ళీ పోయి ఈ రకంగా కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇస్తారు. సిగ్గుండాలా దేనికైనా? మీరు చేసే కార్యక్రమాలు ఈ రకంగా చేయటం మంచి పద్ధతి కాదు. ప్రజలు ముసలి వాళ్ళకి కూడా రాజకీయం చేస్తున్నారంటే నిజంగా సిగ్గుపడాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి వాలంటీర్ని బెదిరిస్తారు, మా ప్రభుత్వం వస్తుంది, మీ సంగతి తెలుస్తామని. ఏం తెలుస్తారు మీ ప్రభుత్వం వచ్చేది ఇంకా కల్లా. ఖచ్చితంగా 120 సీట్ల పైన వైసీపీ వస్తుంది, ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వస్తుంది. మీరు వాలంటీర్ని బెదిరించినా ఎవరు బెదిరిపోయే వాళ్ళు లేరు. ఈరోజు వాలంటీర్ని తిరగకూడదని పెట్టారు, వాలంటీర్ తిరిగితే సస్పెండ్ చేస్తామని చెప్పి ఈసీకి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. కొంతమంది వాలంటీర్లు అయితే స్వచ్ఛందంగా మరి రిజైన్ చేసి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా వాళ్ళకి వాలంటీర్లకి మా వందనం, అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వాళ్ళు ప్రజల కోసం సేవ చేసినటువంటి వాలంటీర్ని ఈ రకంగా బెదిరించేదానికి వాళ్ళు కోపంతో రిజైన్ చేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ వాలంటీర్లు తీసుకోవడం జరుగుతుంది, మళ్ళీ వాలంటీర్ ద్వారానే అన్ని పనులు జరుగుతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రకంగా బెదిరించి ఓట్లు వేసుకునే దానికి ప్రయత్నం చేస్తే మంచి పద్ధతి కాదు. మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏ రకంగా కూడా మరి వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ పేద ప్రజలకి మరి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందుతాయి, అన్ని రకాలుగా వాలంటీర్ల ద్వారా కానీ నేరుగా పట్టును నొక్కే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని కూడా తెలియజేసుకుంటాం.